చిన్నప్రెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. చిన్నప్రెడ్డి గారితో మాట్లాడదాం. చిన్నప్రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్, బ్రహ్మనాయుడు గారు, నాకు కనెక్ట్ అవడం లేట్ అయింది. ఫస్ట్ మాట్లాడిన సార్ విన్నాను, కానీ ఫస్ట్ మాట్లాడిన వాళ్ళు కూడా నీతి వాక్యాలు ఏమైనా నాలుగు ఉంటే చెప్పండి సార్. మీరు నీతి వాక్యాలు ఆయన చెప్పాడు కదా, దివాడు శ్రీనివాసరావు గారు చెప్పారు కదా నీతి వాక్యాలు. నీతి వాక్యాలు చెప్పరు, ఏమైనా అన్న నా వాయిస్ కూడా చెప్పాలి విన్ని అన్న. అంటే మీకు వినిపించాలా నీతి వాక్యాలు? చెప్తే తెలుసా వినా, మరి కౌంటర్ చెప్పాలి కదా. అనే వినిపిస్తాను సార్. ఒక్క నిమిషం అది వినిపించండి సార్ ప్లీజ్, మేము కూడా ఒకసారి వింటాం. నీతి వాక్యాలు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు, కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పుడిచినటువంటి నీచుడు పవన్. ఇది నీతి వాక్యాలు విన్నారా సార్? సార్ చెప్పండి సార్, ఇంకా చెప్పండి. లేదు, ఇప్పుడు మీరు నీతి వాక్యాలు వినిపించింది అన్నారు కదా. నేను అడిగింది ఒకటి, మీరు చెప్పింది ఒకటి. ఓకే, ప్యానల్ సభ్యులు ఫస్ట్ మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు నాలుగు చెప్తే వాళ్ళు మాట్లాడిందని నీతి వాక్యాలు కాదు. ఇప్పుడు నేను వినిపించిన నీతి వాక్యాలని మీరు అయితే యాక్సెప్ట్ చేయలేదు అనమాట. అయితే లేదు, చెప్పండి. ఇప్పుడు మీ పార్టీ వ్యాఖ్యలో మీ వెర్షన్ మీరు చెప్పండి. చిన్నప్రెడ్డి గారు, ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ గారి ఎపిసోడ్ లో ఆయనది మంచితనం బాగుందా, లేకపోతే భార్యది తప్పు ఉందా, ఎవరిదో ఉందా, మీ అభిప్రాయం మీరు చెప్పండి. సార్, అందరికి నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాన్ని, వాటన్నిటినీ కూడా మీడియాకి రాకుండా ఉండటం కోసం ఒక రకమైనటువంటి చర్చని, ఇప్పుడు ప్రైవేట్ జీవితాల్లో రకరకాలుగా జరుగుతూ ఉంటే ఆయన భార్యకి ఆయనకి వచ్చినటువంటి ఇష్యూనే కానీ రకరకాలుగా నేషనల్ కి, ఇంటర్నేషనల్ కి, సిటీకి, హైదరాబాద్ కి వచ్చినటువంటి సమస్య కాదు ఇది. ఇది వచ్చింది వాళ్ళ భార్యాభర్తలకు వచ్చింది సమస్య. వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కింద పడతారు, మీద పడతారు, వాళ్ళ సంసార జీవితం వాళ్ళది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మారణ కాండని కప్పిపుచ్చటానికి ఇలాంటి చర్చల్ని పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానం గురించి చర్చ పెట్టేటటువంటి ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఉందండి, ప్రతిరోజు ప్రతి అంశాల మీద పెడతాము. ప్రతి అంశం మీద చర్చ పెట్టేటువంటి ఏకైక ఛానల్ మాదే. ప్రతి అంశం మీద పెడతాము. మనం అభిమానించే వాళ్ళు తప్పు చేసే దాన్ని కప్పిపుచ్చి అవతల వాళ్ళు చేసేటువంటి దాన్ని పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు. మీరు అభిమానించేటువంటి ఏవైతే ఉన్నాయో మరి అక్కడ మరి ఇలాంటి చర్చ ఏమి నాకు తెలిసి లేదనుకుంటా. రెండు రోజుల నుంచి ఒక ఆడబిడ్డ, ఇద్దరు కూతుర్లు రోడ్డును పడి మరి మాకు అన్యాయం చేస్తా ఉన్నాడు మా నాన్న అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధి భార్య పిల్లలు రోడ్డు మీద పడితే మరి మీరు అభిమానించి ఆదరించేటువంటి అక్కడ మరి ఈ చర్చ రాకపోవడం బాధాకరంగా ఉంది. చిన్నప్రెడ్డి గారు సార్, దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని మేము అనలేదు. ఎవరు దళితులు స్నానాలు చేయరు అని చెప్పేసి మేము అనలేదు. అలాంటి వాటి మీద మాట్లాడితే ఒక కులానికో ఒక మతానికో వాటికి సంబంధించిన వాటి మీద జరిగినటువంటి దాడిగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఒక కుటుంబానికి సంబంధించి వాళ్ళ భార్యాభర్తలకు పడలేదు, వాళ్ళ కూతురు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమి వాస్తవం ఏందనేది మీకు తెలియదు, నాకు తెలియదు. దాని మీద చర్చ జరిగితే ఇక నేషనల్, ఇంటర్నేషనల్ చర్చలకు పోతే అది చాలా పెద్ద పొడుగైపోద్ది. చిన్నప్రెడ్డి గారు, మీకు సంబంధించిన ఛానల్లోనే గతంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిల గురించి, వ్యక్తిగత జీవితం గురించి చర్చలు పెట్టారు. మీ నాయకుడే అసెంబ్లీలో ఆయన వ్యవహారాల గురించి మాట్లాడాడు. సార్, ఆ కంటెస్ట్ వేరు. అంటే మీకు అనుకూలంగా ఉన్నది అయితే ఒకటేనా, లేకపోతే ఒకటేనా? చిన్నప్రెడ్డి గారు, వికాయతాలు కాకుండా వేరుగా జరిగినటువంటి అంశాల మీద మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని పదే మాట్లాడటం జరిగింది. కానీ అసెంబ్లీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల మీరు ప్రత్యేక హోదా సాధించలేకపోయారు. చర్చలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు ఏం చేయాలని వాళ్ళు విడిపోతారో కానీ విడగొట్టాలనే తపన ఇక్కడ ఎక్కువ కనబడుతుంది.
ఎప్పుడు సార్, మీరేం అతన్ని మాట్లాడుతున్నారు? అలా మీకు కాదు, అర్థమవుతుందా? అలా కాదు, ఈయన ఫాలో అయ్యారో తెలియదు. ఇలా దువ్వాడ శ్రీనివాస్ గారే ప్రెస్ పెట్టి మా భార్యకి విడాకులు ఇస్తానని చెప్పేసి ఆయన అంటే నేను కూడా చెప్తాను ఏంటండి? ఎమ్మెల్సీలను సస్పెండ్ ఏదో ఒకటి చేసేస్తారా? మాట్లాడాలి కదా పాపం. పార్టీ నుంచి తీసేస్తారా? అంటే ఓటుకు నోటుకు దొంగల్ని ఏం చేయాలి? మీ ఎమ్మెల్సీ దళితులు మరి ఏం చేయాలి? ఏమండి ఇంత దళితుల గురించి మాట్లాడుతున్నారు కదా ఈయన, అవును. అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు కదా, దళితులను చంపేసి ఇంటికి పార్సల్ చేసిన వ్యక్తి ఎమ్మెల్సీకి ఇంకా కొనసాగుతున్నాడు మీ పార్టీలో. అదే నేను చెబుతుంది. ఏంటి తీసేమనా, దళితులు ఉంచమనా? స్నానం చెయ్యరు, మురికి వాళ్ళు అని చెప్పిన వాళ్ళని మీరేమైనా చేశారా? దళితుల్లో పుట్టాలని ఎవరైనా అసలు కోరుకుంటారని మర్డర్ చెప్పేసి చేసి అసలు చేసిన ఏం వ్యక్తి గురించి ఎవరు మాట్లాడలేదు. చిన్నప్పరెడ్డి గారు మీ ఆవేదన, మీ బాధ నాకు తెలుసు. మీరు ఏం మాట్లాడలేరు, మాట్లాడే సందర్భం కూడా అవును, లేదు. అవును, అందుకే దానికి మనం ఏం అనలేం. ఎందుకంటే కవర్ చేసుకోవాలి కదా. వారు కూడా ఈ అంశం మీద పాపం ఏమీ మాట్లాడలేని పరిస్థితి, వారు ఏం చెప్పలేని పరిస్థితి. వారు కూడా సౌమ్యమైనటువంటి వ్యక్తి, అయితే ఈ అంశం మీద వారు ఏం చెప్పలేక వారు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని అర్థం ఎందుకు చేసుకో- చెప్పలేను? ప్రతి అంశం మాట్లాడగలుగుతాం. ఇక్కడేమి దాచిపెట్టడానికి ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. ఇదిగో లేనిపోని అన్ని ఎక్కడెక్కడో పాత అన్ని తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం పాత మాకు ఏంటి లేదు. సార్? దువ్వాడ శ్రీనివాస్ గారు చేసింది తప్ప రైట్ అది మాట్లాడండి అది చెప్పండి. సరిపోతుంది. వాళ్ళ కుటుంబం ఇంకేమొద్దు. యొక్క సమస్య. ఇంట్లో కొట్లాట్లు ఉంటాయి, తిట్టాట్లు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, విడిపోయే అవకాశాలు ఉంటాయి. అవన్నీ వేరే విషయాలు సార్. వాళ్ళ కుటుంబం చూసుకుంటే మనకు అవసరం మనం ఏంటంటే మాత్రం పక్కన వాళ్ళ అలాగా, కుటుంబాలు ఒక్క ఏలు నిమిషం పెట్టొచ్చు. అండి, ఒక్క నిమిషం అండి. మనం ఆ కుటుంబం- పక్కన వాళ్ళ కుటుంబాలు అలాగే ఏలు పెట్టొచ్చు. మన కుటుంబం కుటుంబాలు కూడా చూసుకుంటాది పెట్టకూడదు. అంటే దానికి సంబంధించి మళ్ళీ అచ్చెన్నాయుడు గారి కుట్ర ఉందని చెప్పేసి మీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎలా మాట్లాడతాడు? ఇది మా కుటుంబ సమస్య, మేము ఆడుకుంటాను చెప్పొచ్చు కదా. ప్రెస్ మీట్ పెట్టి బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. అచ్చెన్నాయుడు గారికి దీనికి సంబంధం ఏంటి? ఇవాళ ప్రైమ్ లైన్ లో ఈ డిస్కషన్ పెట్టారు సార్. Hmm. ఎవరికి అవసరం ఏముంది చెప్పండి? ఎవరికి అది కుటుంబానికి సంబంధించింది కాదండి, ఎవరికి అవసరం ఉంటుంది? ఒక ఆడబిడ్డ జీవితానికి సంబంధించింది, ఒక ఆడపిల్ల భవిష్యత్తు, ఈ రాష్ట్ర ఆడబిడ్డల భవిష్యత్తుకు సంబంధించింది. ప్రజాప్రతినిధులే వినండి సార్ వినండి. చట్టాలు చేసేటువంటి ప్రజాప్రతినిధులే చట్టాలను ఉల్లంఘిస్తూ సమాజాన్ని మంట గలుపుతూ మరి ఈ విధంగా పెళ్లిడికొచ్చిన కుమార్తెలను పెట్టుకొని ఈ విధమైనటువంటి వ్యవహారాలు నడుపుతూ వారిని నడి రోడ్డు మీద వదిలేసి వారికి చెప్పుకునేటువంటి దిక్కు మొక్కు లేకుండా చేసినటువంటి ఈ వ్యవస్థల గురించి ప్రశ్నించడం కోసమే ఈ చర్చ. ఇలాంటి ప్రజాప్రతినిధుల్ని ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య వీరికి అవకాశం కల్పించకూడదు అని చెప్పడం కోసమే ఈ చర్చ. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులే ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తా ఉంటే దాని మీద జరుగుతుందే ఈ చర్చ. మీరు నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ కు సంబంధించిన దాన్ని సమర్థించిన నాళ్ళు మీరు మాట్లాడటానికి మీ ఆ ప్యానల్లో ఉన్న వాళ్ళకి కానీ బ్రహ్మనాయుడు గారు కానీ హక్కే లేదు. దాని మీద స్పష్టమైన మీ స్టేట్మెంట్ నేషనల్, స్టేట్ వీటి మీద మీ నిర్ణయం చెప్పి తర్వాత మాట్లాడండి. చెప్పండి, మీరు అడగండి చెప్తాను. చెప్పారు చిన్నారెడ్డి కదా గారు, ఇప్పుడు. ఎవరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎవరికైనా మన ముందు భార్యలకు అన్యాయం జరిగిందా? చట్టబద్ధంగా చేశారా, నేను అక్రమంగా ఏమైనా చేశారా? అతను జరిగిన పెళ్లి వల్ల ఏమన్నా రాష్ట్రానికి అన్యాయం జరిగిందా? ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వారి వ్యవహారాలు ఎవరన్నా వారికి సంబంధించిన ఎవరైతే మాజీలు ఉన్నారో వారు వచ్చి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? మీ పార్టీ అధినేత కానీ మీ పార్టీలోనే ఎవరికైనా ఇచ్చారా? మీ నాయకుడికి ఏం సంబంధం ఉండి ప్రజా అసెంబ్లీలో మాట్లాడారు కదా, అసెంబ్లీలోనే ఈ రోజు మీరు అడగొచ్చు. ఈ రోజు దువ్వాడ గారి భార్య పబ్లిక్ గా వచ్చి నాకు న్యాయం చేయమని అడుగుతా ఉంది. అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడారు, ఆయన ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా మీకు? ఇందాక దువ్వాడ సీను గారి గురించి మాట్లాడారు, ఆయన ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా? వాళ్ళ భార్య ఇచ్చారు కంప్లైంట్. మంత్రి గురించి మాట్లాడారు, వాళ్ళ భార్య పిల్లలు ప్రెస్ మీట్ పెట్టి న్యాయం చేయమని మాట్లాడారు, అడుగుతా ఉన్నారు. ఆయన ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఆయన ఎందుకు సార్ తప్పు చేసింది ఆయన అయితే ఒప్పుకుంటూ పోతే అలాగే ఎవరు ప్రెస్ మీట్ వచ్చి పెట్టి మరి కంప్లైంట్ చెప్పాడు కదా ఆయన. కాదు, ఎవరి ఆయన మనకి జీవితం కంప్లైంట్ వాడికి ఇస్తాడు, తప్పు జరుగుతూ చేసింది ఉంటుంది. ఆయన కదా. అసలు అచ్చెన్నాయుడు గారికి సంబంధం ఏంటి చెప్పండి. పోనీ మాకు ఎవరికీ సంబంధం లేదు, కుటుంబ వ్యవహారం ఉన్నారు కదా. ఒకే కాన్స్టిట్యున్సీ, అచ్చెన్నాయుడు గారికి సంబంధంగా ఎందుకు పెట్టాడు మీ నాయకుడు? ఒకే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, ఒకరి మీద ఒకరు వాళ్ళ నియోజకవర్గాల్లో ఆధిపత్యం ఉంటది. దెబ్బతీయడానికి కుటుంబాన్ని వాడుకునే